హాయ్, ఈరోజు మనం వేప పూత రోటి పచ్చడి ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాం. ఈ వేప పూత పచ్చడికి కావాల్సినవి ఏమేందో తెలుసుకుందాం. ముందుగా వేప పూత, తగిన మిరపకాయలు, బెల్లం, చింతపండు, ఉప్పు తీసుకొని ఓ టేబుల్ స్పూన్ ఆవాలు, ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఓ టేబుల్ స్పూన్ మినప్పప్పు, కరివేపాకు, తిరగమాత కావాల్సినంత ఆయిల్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం వేపపూతని ఎలా తీసుకోవాలంటే, బాగా మనకు ఉగాది టైంలో అయితే వేపపూత బాగా వస్తుంది. ఆ టైంలో పండి రాలిపోతూ ఉన్న టైంలో కింద ఒక క్లాత్ పరుచుకొని దాని మీద పడ్డ వేపపూతను తీసుకొచ్చి మనం దాన్ని బాగా శుభ్రంగా చెరిగి శుభ్రం చేసుకోవాలి. దానికి తడి తగలకూడదు, ఎందుకంటే ఇది 10 రోజులు నిలవ ఉంటుంది కాబట్టి తడి తగలకుండా ఓ బాండీ తీసుకుని ఓ 2 రోజులు ఎండబెట్టుకున్న తర్వాత దాన్ని ఒక బాండీలో దూరగా ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న వేపపూతని పక్కన పెట్టుకోవాలి. అది వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఎర్రగా దూరగా వచ్చిన తర్వాత అప్పుడు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని దాని ఎండుమిరపకాయలు, బెల్లం, ఉప్పు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఈ మనం వేయించి పెట్టుకున్న మిశ్రమంలో ఈ మిక్సీ చేసుకున్న పౌడర్ని వేసి బాగా చేత్తో కలుపుకోవాలి. అది బాగా కలిసేదాకా బాగా పిసకాలి. వేపపూతని ఈ మిశ్రమాన్ని కలిపిన తర్వాత ఈ కలిపిన మిశ్రమాన్ని మనం బాగా పక్కన పెట్టుకోవాలి. అది బాగా కలిసేదాకా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని తీసుకొని దాన్ని మనం పులిహోరకి ఎలా గుజ్జు తీసుకుంటామో అలా బాగా పిసికి గుజ్జులాగా తీసుకోవాలి. తీసుకొని ఈ మనం కలిపెట్టుకున్న మిశ్రమంలో ఆ చింతపండు రసం వేస్తూ కలుపుకుంటూ బాగా పిసుకుతూ చేత్తో అట్లా టేస్ట్ చూసి తగినంత సరిపోయినంత వరకు చింతపండు వేసుకొని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము ఒక బాండీని తీసుకోవాలి. బాండీని తీసుకొని బాండీలో ఒక గరిటె ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసి దానిలో తగినంత కరివేపాకు వేసి ఇంగువ వేసుకొని తిరగమాత బాగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంలో ఆ తిరగమాతను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని అప్పుడు అది వేపపూత పచ్చడి రెడీ. ఇది 10 రోజులు నిలవ ఉంటుంది. ఇది పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే బెల్లం కలుపుతాం, చింతపండు కలుపుతాం కాబట్టి చేదు కూడా ఏమి ఉండదు. 2 రోజులు ఎండబెట్టి వేయించుకుంటాం కాబట్టి చేదు కూడా ఉండదు. బాగా తీయగా పుల్లగా చాలా బాగా ఉంటుంది. మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని ఫుడ్ బ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.